ఓకే పడుతున్నాయి బే పా ఇటు తిన్నాడు బే సలామన్నా నువ్వే ఎక్కడికి ఏ దీపానికి వెళ్ళింది? వెరీ గుడ్. అమ్మాయికి 10 క్లాస్ 1 2 3 4 5 6 7 8 9 10. పౌలు మరియు ఇంకొక ఆయన వెళ్ళాడు ఆ దీపానికి. వాళ్ళ పేర్లు అడిగితే ఎవరమ్మా? బైక్లే చెప్పమని చెప్పారా? ఎన్నిసార్లు చెప్పారు? ఎక్కడికి వెళ్ళారు? ఎవరు వాళ్ళల్లో పౌరుతో పాటు వచ్చి సర్ది చెప్పా కరెక్టేనా? పౌలుతో పాటు ఇంకొక ఆయన వెళ్ళాడు. పేరేంటి? కరెక్టా కాదా? ఏమో చెప్పింది చెప్పు. కరెక్టా కాదా? ఎవర్రా? ఎవరు? కరెక్టా కాదా? కరెక్టా కాదా? కరెక్ట్ చెబుతావు. అవునా కాదా? బాబు ఒకసారి మీ క్లాసులో ఎంతమంది వచ్చారో ఒకసారి లెక్క పెట్టుకో. పేర్లండి రాయ్. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పేర్లు మీ క్లాస్ అటెండెన్స్ చేసి ఆల్రెడీ. అటెండెన్స్ నాకు తెలియదు. తెలియని వాళ్ళందరూ ఏం చేసుకుంటా? కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. వచ్చిన పేర్లు రాయ్. పేర్లు రాయ్. రైట్ రా, రాయని చెప్తారా? చెప్పు. ఎవరమ్మా? ఎవరు? క్లాస్ ఫస్ట్. ఎవరమ్మా? ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్ అడిగారు. ఎవరు? ఎవర్రా? బర్నబా. చున్నీలో తిరుగు. పై గది నుండి 8వ రోజు కథ నేను చెప్పా. ఎవరు క్రిందకు పడ్డారు? అతనికి ఏమి జరిగింది? కుంటివాడు కింద పడ్డాడు, చనిపోయాడు. కుంటివాడు కాదు, కుంటివాడు. ఆయన పేరు కావాలి. కూర్చో. ఆపండి. ఎవర్రా? వచ్చారా వాటోడు? పైగది నుండి ఎవరు కిందకు పడ్డారో అతనికి ఏమి జరిగింది? ఇది ఇవ్వండి కదా. పేరేంటి? ఏం పేరు? ఏం పేరమ్మా? నిన్న కట్టలో
పై గదిలో పౌలు ఏమి చేశాడు? ఏం చేశాడు? ఈ అబ్బాయి ఉన్నాడా కథ చెప్పినప్పుడు? లేడన్నా, ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళాడు. గోళీలు ఆట ఆడతాడు. అది మొన్నమ్మ. ఏం చేశాడు అసలు పై గదిలో? ఏమి చేశాడు పౌలు పై గదిలో ఉండి? ఏం చేశాడు? ఏం చేశాడు పై గదిలో ఉండి పౌలు? ఏం చేశాడు? ఏం చేశాడు? అదే చెప్పమ్మా, దాన్ని ఏముంటుంది? స్వార్థ ప్రకటించాడు. ఏం చేశాడు? ఎనిమిదో రోజు కండబాకి చెప్పురా. ఎన్నడది? చెప్పు. ఎనిమిదో రోజు కండబాకి చదవకుండా ఏం చేస్తావు చెప్పు నాకు. ఇంటికి వెళ్ళి చదవకుండా ఏం చేస్తావు? అది ఎప్పుడు దోలా ఎప్పుడు తీయకొద్దు చెప్తాను. చెప్పు. ఎనిమిదో రోజు కండబాకి అయ్యో, ఆయన తన వాక్యను పంపిన వాడిని బాగు చేశాను. ఆయనను బాగు చేశాను. ఆయన ఏం చదువుతున్నాను? నేనేం చెప్పాను? నేర్పించుకోమని చెప్పాను. నేను దగ్గర వారి వల్ల నేను బాగాలేదన్నా. వారి వల్ల నువ్వు బాగాలేదని నాకైతే రేపు రిజిస్ట్రేషన్ ఎగ్జామ్ పెడితే ఏం వస్తారు? ఏం చదువుతున్నాను? అలా సరిగా చెప్పరా. ఎంత వస్తాను? అందరిని అడుగుతా. ఎనిమిదో రోజు కండబాకి చెప్పు. ఎనిమిదో రోజు మా పిల్ల చూడండి. ఎనిమిదో రోజు కండబాకి చెప్పు. ఎనిమిదో రోజు కండబాకి చెప్పు. ఏమైంది? ఏడొస్తుంది ఇంటికి వెళ్తానని. చెప్పానా? క్లాస్ ఆడ ఇట్రా. గదవ బాకండి. కావాలంట అమ్మ ఇంటికాడ ఉంది. అక్క అలాగే మాట్లాడవే. ఎవరు అంటుంటే వెళ్ళొద్దు అన్నాడు అక్క. వెళ్ళొద్దని కాదు, అసలు ఏడుస్తుంటే పట్టించుకోవే. ఈ అమ్మ కావాలి ఇప్పుడు. ముందు రోజు కండబాకి చెప్పు. ఆపు 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 ఆపండి. కాదు చిన్నదానికి కూడా ఏడవకూడదు. అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా చిన్నదానికి కూడా ఏడ్చారంటే మాత్రం తిరిగి వాళ్ళని అర్థం. వాళ్ళు కొట్టినప్పుడు నవ్వుతూ ఉంటారు చూడు, వాళ్ళు మంచి ధైర్యం గల వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఇక్కడ కొట్టినట్టే నవ్వాలి. అర్థమైందా? నవ్వు. అది నవ్వండి. ఎప్పుడైనా ఆరోగ్యానికి మంచిది. అంతేగాని అది చాలు అయితే.
అక్క